హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుందరి స్వప్న. ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, అలాగే మ్యారేజ్ సీజన్ కూడా వచ్చేసింది. ఫ్రెండ్స్, ఏంటి సోకులు పడుతుంది, స్పెషల్ ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఏం లేదు గాయ్స్, మా రిలేటివ్స్ వాళ్ళదైతే ఒకరైతే మ్యారేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అమ్మ వెళ్దామనేసి అయితే ఉంది. ఎర్లీ మార్నింగే ఈరోజైతే నన్ను లేపేసింది. యాక్చువల్లీ నేను డ్రెస్ చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మ అయితే పద్ధతిగా ఉంటుంది కదా, షార్ వేసుకో అంది. మనం షారీ ఎలాగో క్యారీ చేయలేము. ఓకే, అమ్మ కోసం, అమ్మ ఆనందం కోసం అయితే షారీ అయితే చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అవుట్ఫిట్ అయితే ఇలాగైతే సెట్ చేసుకున్నాను. ఏంటో ఈ మ్యారేజెస్ వెళ్తే ఒక మాట, వెళ్ళకపోతే ఒక మాట అయితే అంటారు ఫ్రెండ్స్. మనమైతే ఎవరి మాట అయితే పట్టించుకోము, మన హ్యాపీనెస్ మాత్రమే చూసుకుంటాము. ఫైనల్గా నన్ను అడిగితే ఈ మ్యారేజ్ అయితే వద్దంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు నేరాలలో మనం ఈ మ్యారేజ్ చేసుకొని లైఫ్ని అయితే లీడ్ చేయలేము. సింగిల్గా ఇలానే నా లైఫ్ నేనైతే హ్యాపీగా ఉన్నాను. బయట వాళ్ళు మాట్లాంటారా, మా లింగేసాలో చూసినాంలే చాలా అంటూ ముందుకు పోవడమే ఫ్రెండ్స్. ఫైనల్ అయితే కొంచెం బాగానే రెడీ అవ్వాలనేసి అనుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళతో బాగా రెడీ అయినా ఒకటే, బాగా రెడీ అవ్వకపోయినా ఒకటే ఫ్రెండ్స్. బాగా రెడీ అవ్వకపోతే జిడ్డు ముఖం వేసుకుని వచ్చింది, బాగా రెడీ అయితేనేమో హెచ్చులు పడుతుంది అనేసి అయితే అనుకుంటారు ఫ్రెండ్స్. ఈ జనాలతో మనకి ఎందుకు లేని ఫ్రెండ్స్, మంచి మాట మంచి గుణం ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటే చాలు. కానీ ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఎలా రెడీ అయ్యానో చూసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే టుడే మీ ప్లానింగ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సుందరి నీలో వంట చూడని నీలో నన్నంత కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంట గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నీలో వంట చూడని నీలో నన్నంత. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.